బాక్స్ నుంచి 9th టైం డాలియా బయటకు వచ్చిందని హరీష్ అండ్ ప్రియా ఏకాభిప్రాయంతో చెప్పడం జరిగింది. అండ్ డాలియాని టీమ్ లీడర్ కింద సెలెక్ట్ చేశారు. హరీష్ అండ్ ప్రియా డాలియాని సెలెక్ట్ చేయడం ఫేర్ డిసిషన్ అనిపించిందా, అన్ఫేర్ డిసిషన్ అనిపించిందా? నాకైతే ఫేర్ డిసిషన్ అనిపించింది. బాక్స్ నుంచి 8th టైం శ్రీజ బయటకు వచ్చేటప్పుడు బాక్స్ లో నుంచి కిందకి పడిపోయింది. అండ్ 9th టైం డాలియా పైకి లేచింది. డాలియా తర్వాత దివ్య పైకి లేచింది. బాక్స్ నుంచి కిందకి పడిపోయిన శ్రీజ బయటికి వచ్చేసింది. బయటికి రాకుండా ఉండుంటే 8th ప్లేస్ లో డాలియా, 9th ప్లేస్ లో దివ్య ఉండేది. కానీ శ్రీజ బాక్స్ నుంచి బయటికి వచ్చేసింది కాబట్టి 9th ప్లేస్ లో డాలియా పైకి లేచింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రియా అండ్ హరీష్ ఏకాభిప్రాయంతో డాలియాని సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ డిసిషన్ అయితే ఫేర్ డిసిషన్ అనిపించింది. కల్కి లాస్ట్ టాస్క్ లో వర్స్ట్ పర్ఫార్మర్ గా నిలిచింది. కానీ ఈ రోజు టాస్క్ లో చాలా చక్కగా ఆడింది. కళ్యాణ్ తో కలిసి ఆఖరి వరకు నిలబడి తన ఫోటో ఉన్న కుండని తానే పట్టుకుని విజయం సాధించింది. కల్కి స్ట్రాంగెస్ట్ ప్లేయర్ గా నిలిచి ఓట్ అపీల్ చేసుకుంది. హరీష్ అండ్ ప్రియా బాక్స్ నుంచి 9th టైం డాలియా వచ్చిందని డాలియాని సెలెక్ట్ చేయడం అండ్ ఈ రోజు కల్కి ఆడిన ఆట విధానం మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి.